Yeah, okay, sir. Yeah, good evening, students. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగా ఉన్నారా? ఇంటికి క్లాస్ స్టార్ట్ చేస్తామా? ఎస్. ఎప్పుడుమే మన క్లాస్ స్టార్ట్ చేయడానికి ముందట్లా ఇప్పుడు మనం ఉన్నది ఏం క్లాస్ అని చెప్పి ఎవరైనా చెప్పకూడదునా? ఇప్పుడు మనం ఉండది వచ్చి మ్యాథ్స్ క్లాస్. సో ఎప్పుడుమే నా ఏం చెప్పచ్చు ఒక సబ్జెక్ట్ చదవడానికి ముందట్లా ఆ సబ్జెక్ట్ తోని అప్లికేషన్స్ దేనికి మనం ఈ సబ్జెక్ట్ ని చదవాలని చెప్పి ఖండితంగా కారణం తెలిసిండే వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఇప్పుడు చెప్పమే ఇప్పుడు ఆ కారణం చెప్పి తుమ్కా అటంతా ఏమి వాట్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ మ్యాథ్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్ అని చెప్పి తెలిసిండే వాళ్ళ. మ్యాథ్స్ కొను ఇన్ అవర్ డైలీ లైఫ్ కి ఇది కనెక్షన్ ఉందినా? ఎవరైనా చెప్పమోడుజునా? ఉందినా లేదా? ఇప్పుడు నా ఎగ్జాంపుల్ చెప్పించమే. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ చేసుకోండా ఇది వచ్చి మీరుతోని ఇట్లా ఉండ సిలిండర్ వచ్చుకోండి పెట్టుకోండి గ్యాస్ సిలిండర్ పెట్టుకోండా ఈ గ్యాస్ సిలిండర్ ఎత్తల్లా యా కలర్ లో ఉండ రెడ్ కలర్ లో ఉండు అవునా కాదా? ఎస్. గ్లాస్ సిలిండర్ కలర్ వచ్చి రెడ్ కలర్ గా ఉండు ఎత్త ఈ గ్యాస్ సిలిండర్ తోని ఎక్స్పైరీ డేట్ మీరు కనిపెట్ట ముడుంజు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూపాయికి ఒక టాబ్లెట్ తీసాము ఫీవర్ టాబ్లెటో ఆర్ కాఫ్ టాబ్లెటో తీసాము దాంట్లో ఎక్స్పైరీ డేట్ మెన్షన్ చేసిండరుకా? ఎస్ సార్ నోవా? ఎస్. సో అదే వేళ ఈడ ఈ గ్యాస్ సిలిండర్ తోని ఎక్స్పైరీ డేట్ ని ఎట్ట మన నుంచి కనిపెట్ట ముడుంజు. దట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ విత్ అవర్ మ్యాథ్స్ కాన్సెప్ట్. సింపుల్ థింగ్ దా. ఎవరైనా చెప్ప ముడుజునా? ఎవరికైనా ఆన్సర్ తెలుతా మీరు చెప్పండా? ఎవరైనా ట్రై చేశారా ఈ క్వశ్చన్ కి ఆన్సర్? ఐ షాల్ రిపీట్ మై క్వశ్చన్ వన్స్ అగైన్. హౌ విల్ యూ ఐడెంటిఫై ద ఆర్ హౌ విల్ యూ ఫైండ్ ద ఎక్స్పైరీ డేట్ ఆఫ్ అ సిలిండర్? ఎవరైనా చెప్ప ముడుజునా? ఓహో క్లాస్ లో ఓహో టిప్స్ ఇలా మోటివేషనల్ స్పీచ్ ఇలా వీడియోను చూపిస్తాను. ఈ క్లాస్ లో మీ దగ్గర ఒక జీకే క్వశ్చన్ అడగవాలని అనిచిందా? ఎవరైనా చెప్తారా? ఎనీ ఐడియా? ఓకే, నేనే చెప్తాను. ఈ సిలిండర్ లా ఈడ ఎట్ట ఉండు ఈ షేప్ ఎట్ట ఉండు ఎవరికైనా తెలుసుకా? యాక్చువల్లీ ఈడ ఈ బెండ్ వెల్ల ఉండు ఈ దీనిలా ఈడ మూడు రాడు ఉండుకా. నోట్ చేసిందరా? 1 2 3 అటని చెప్పి మూడు రాడ్ దట్ ఈస్ వెర్టికల్ లైన్ ఉండుకా. ఆ వెర్టికల్ లైన్ లా యా లెటర్ వేసి తిరుంటా ఏ బి సి దీని చెప్పి నాలుగు లెటర్ల అవుట్ ఆఫ్ ఫోర్ ల ఎనీ వన్ పర్టిక్యులర్ లెటర్ విల్ బి ఇస్ కనెక్టెడ్ విత్ దిస్ రాడ్. ఓకేనా? నేను చెప్పదే అర్థమేనా? ఈ సిలిండర్ తోని ఈడ వర్టికల్ లైన్ గా రాడు ఉందికా మన హోల్ చేస్తాం కా. ఆ రాడ్ దగ్గర లెటర్ ఏ బి సి డి లా అవుట్ ఆఫ్ ఫోర్ లా ఒక లెటర్ లా మెన్షన్ చేసింది ఇన్ డిఫరెంట్ కలర్. ఓకేనా? సరే. ఒక ఏందికి దట్ ఈస్ 1 ఇయర్ కా హౌ మెనీ మంత్స్ ఆర్ దర్ ఎవరైనా చెప్తారా? 1 ఇయర్ కి టోటల్ నంబర్ ఆఫ్ మంత్స్ ఇన్ ఇయర్ వాట్ ఇట్ ఇస్ నా ఇట్ ఇస్ 12 months. ఓకేనా? సో టోటల్ నంబర్ ఆఫ్ మంత్స్ ఇన్ ఇయర్ ఇస్ 12 months. నా ఇప్పుడు ఏం చెప్తున్నా ఈ 12 months ని ఈ ఫోర్ లెటర్ కి ఎట్లా మ్యాప్ చేయవంట 1 2 3 4 లెటర్ అంతా దానించి మీరు ఈడ డివైడ్ చేసేప్ప అటంతా ఏమి వచ్చు 12 ÷ 4 చేస్తా ఏం వచ్చు మా ఆన్సర్ వచ్చి 3 అని చెప్పి చెప్తాంకా. అటంతా దీన్ని ఎట్ట రాత్రి ఫ్రమ్ జనవరి మంత్ లో ఉండి ఎట్లా కౌంట్ చేయండి చూస్తాం. మీరు ట్రై చేస్తారా? ఒక నిమిషం టైం ఇచ్చా అడా ట్రై చేయండి చూస్తాం. నో, నో ఐడియా. సరే, నేనే ఆన్సర్ చెప్పిస్తాను. అటంతా ఏమి ఇంత తిప్పి ఒకసారి కూడా చెప్తాను. ఒక సిలిండర్ తోని ఎక్స్పైరీ డేట్ ని ఎట్ట కనిపెట్ట ముడుంది. దట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ విత్ అవర్ మ్యాథ్స్ సబ్జెక్ట్. సింపుల్ కాన్సెప్ట్ దా. సరేనా? అటంతా ఎట్ట ఉండుంటా ఈ మూడు రాడు ఉందికా ఈ వర్టికల్ అండ్లా
out of three rod la any one particular rod alone is painted with a different color. சரியா? ஓகே. దాంట్లో లెటర్ ఏ బి సి డి అవుట్ ఆఫ్ 4 లెటర్ల ఒక లెటర్ పర్టికులర్ గా మెన్షన్ చేసిండు. ఓకేనా? సరే. ఒక ఇయర్కి ఎన్ని నెలలు ఉంది ఇంట 12 months. సో ఈడ 4 లెటర్స్ ఉండదానికి మీరు 4 డివైడ్ చేసప్ప ఆన్సర్ వచ్చి ఏమి వచ్చింది? ఈడ 3 వచ్చింది. అటంట జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఓకేనా? జనవరి, ఫిబ్రవరి, మార్చ్. నెక్స్ట్ ఎట్ట రాత్రి ఏప్రిల్, మే, జూన్. నెక్స్ట్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 2025 లెటర్ ఏ ఇస్ ఈక్వల్ టు అటెండ్ చెప్పి ఇచ్చిండు తింటా ఈడ ఈ లెటర్ దా ఇచ్చిండు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పమే A25 చెప్పి ఇద్దరు అంత లేదు ఇంత ఈ సింబల్ ఇట్ట కూడా ఇచ్చిండవచ్చు. అటంతా ఎంత ఈ ఏంటి ఏమి నడిచి దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ 2025. లెటర్ ఏ అటంతా ఏ రెప్రజెంట్ చేస్తుంది? జనవరి, ఫిబ్రవరి ఆర్ మార్చ్ ఈ 3 నెలకు రోప్ట మన ఈ సిలిండర్ ను ఖాళీ చేసిండే వాళ్ళ అర్థమైనా కాదా? ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఈ లెటర్ రెప్రజెంట్ చేసిండమే B25 ఇంట ఏమింట వాట్ ఇస్ ద ఎక్స్పైరీ డేట్ ఆఫ్ దిస్ సిలిండర్ అని చెప్పి చెప్తా. B25 అటంత ఏప్రిల్, మే, జూన్. అవుట్ ఆఫ్ దీస్ 3 దట్ ఈస్ 30 days, 30 days, 30 days. Within 90 days we are supposed to make use of this cylinder. సో ఇట్టదా ఎక్స్పైరీ డేట్ ఆఫ్ సిలిండర్ నుంచి మన నుంచి కనిపెట్ట ముడించే. అర్థం అవినా కాదా స్టూడెంట్స్? ఎవరైనా చెప్ప ముడిచినా నా ఏం చెప్పని చెప్పి ఓకే సరి. సో దిస్ ఇస్ మై వన్ ఆఫ్ ద టిప్స్. క్లాస్ స్టార్ట్ చేస్తామా? ఓకే. ఇప్పుడు మనం చూడపోయేది టాపిక్ ఏం పేరుని ఎవరైనా చెప్తారా? ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. ఈ చాప్టర్ దీనికి ముందట్లో ఎప్పుడు చదివింటారా? ఎవరైనా చెప్తారా? ట్రై చేస్తారా? ఎస్తా నోవా? ఏదైనా చెప్పండి అమ్మే. ఆల్రెడీ మనం ఈ చాప్టర్ చదువుకుంటాం కా. ఏమి చదువుకుంటాం అని చెప్పి ఎవరైనా రికలెక్ట్ చేస్తామా? ఎస్. సో ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. సో ట్రిగ్నామెట్రిక్ ఇప్పుడు ఫస్ట్ మనం చదువుపోయేది ముందట్లా ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ దా ఏమి చెప్పి చెప్పా. సో ట్రిగ్నా మీన్స్ వాట్ ఇట్ ఇస్? ట్రిగ్నా నా ట్రయాంగిల్. మెట్రిక్ మీన్స్ వాట్ నా దట్ మెజర్మెంట్స్ ఆఫ్ అ ట్రయాంగిల్ హౌ ఇట్ క్యాన్ బి. ఓకేవా? చెక్. ఇప్పుడు మనం చూడపోయేది ట్రిగ్నామెట్రిక్ రేషియో అంటే ఏమి చదివింటాము లోయర్ క్లాస్ అని చెప్పి క్విక్ గా రికాప్యులేషన్ చేస్తాం. ఓకేనా? సరే. ఇన్ దిస్ క్లాసెస్ we have studied the trigonometric ratios of acute angle. Okay na? As a ratio of the sides of a right angle triangle. Right angled triangles. Okay na? Next, ఈ రేషియోస్ పెట్టి మన అకౌంట్ చదివింటాము. వాట్ ఇట్ ఇస్ నా ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్. ఓకేనా? సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఏమి ఎవరైనా చెప్పముడు జనా? ట్రిగ్నామెట్రిక్ రేషియో తో మీ ఈ 2 కాన్సెప్ట్స్ లెర్న్ చేసింటారు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఏమి ఎట్ట ఉండు ఆఫ్ అన్ అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఎట్టి చెప్పారుకా. సో ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్సిడర్ చేయండి. లెట్ us కన్సిడర్ ఏ బి సి. సో ఏబిసి ఇస్ వాట్ ఇట్ ఇస్ మా? ఇట్ ఈస్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎస్ ఆర్ నో? సరే. ఇప్పుడు ఈ డయాగ్రామ్ ను ఎవరి నుంచి వర్డింగ్ కి కన్వర్ట్ చేయముడుజునా? ఎవరైనా ట్రై చేశారా? ఈడ చూడడానికి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గా ఉంది. అవునా కాదా? ఎస్, ఇట్ ఇస్ లుక్ లైక్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ సింబల్ ని ఎట్ట మా వర్డింగ్ లో కన్వర్ట్ చేస్తారు? ఏ బి సి ఇస్ అ రైట్ ట్రయాంగిల్. అటెండ్ చెప్పి చెప్తా ఇట్ ఇస్ అ ఇన్కంప్లీట్ సెంటెన్స్ ఫార్మేషన్. దేనికి చెప్పి చెప్తా ABC is a right angle triangle where the 90-degree path is given at the vertex of B. A, B, C out of 3 letters la where that particular vertex alone has a 90 degree at B. So at B is the important word. Without the word na it becomes a meaningless sentence formation. You got my point or not ma students? Check. ABC is a right angle triangle at B. For example, ABC is a right angle triangle at C. ABC is a right angle triangle at C in చెప్తా.
లెటర్ యాడ 90 డిగ్రీ ఉండు ఈడదా ఈడ 90 డిగ్రీ ఉండు సో అటెంత ఏ బి మన ఇట్లా డయాగ్రామ్ డ్రా చేయాలా ఓకేనా సరే ఏబిసి ఇస్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అట్ సి సపోజ్ ఇఫ్ ద పొజిషన్ ఆఫ్ థీటా అట్ బి అటంతా ఎట్ట మీరు నిచ్చి మీతో ఉల్ల ఈ సైడ్ కి పేరు కనిపెట్ట ముడింజు ఎవరైనా చెప్తారా ట్రై చేశారా ఆల్రెడీ మనం చదువుకున్నాం ఇంకా వచ్చే ట్రై చేయండా నో నో ఐడియా అట్ ఆల్ ఓకే నేనే ఆన్సర్ చెప్తాను ఈడ టీటా ఉందికా ఈ టీటాకి జస్ట్ ఆపోజిట్ గా ఉండే సైడ్ కి పేద ఆపోజిట్ సైడ్ ఓకేనా సో జస్ట్ ఆపోజిట్ టు టీటా ఇస్ కాల్డ్ ఆపోజిట్ సైడ్ ఓకే ఈ 90 డిగ్రీ ఉందికా ఈడ ఏబిసి ఇస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అట్ సి చెప్పంకా ఈ 90 డిగ్రీకి జస్ట్ ఆపోజిట్ లో యా సైడ్ ఉందినో దానికి పేరు ఏం చెప్పుతుంటా నేమ్ హైపోటెనస్ సో hypotenuse tone short form HYP. Okay. What about the side BC name? Any idea? It is a baseline for simply you cannot say it is a adjacent side. Okay, na? So there is a main reason is there behind of it. Why this is called as a adjacent side? Na? It is a baseline for this will be the base. So baseline for angle that is 90 degree angle and theta. సో తిప్పి చెప్తాను ఈడదా జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఇది మనతోని ప్రొటెక్టర్ ని సో ఈ ప్రొటెక్టర్ ని ఏడ మ్యాచ్ చేస్తాము ఇటదాన పెడుతాము డాటర్ లైన్ లో ఇండికేషన్ చేసి ఉంటాను ఇది జస్ట్ ఇమాజిన్ చేసుకోండి సో ఈడదా మన ప్రొటెక్టర్ ను హోల్డ్ చేయ ముడింజు అవునా కాదా సో ఇట్ ఇస్ అ బేస్ లైన్ ఫార్ యాంగిల్ అండ్ థీటా దట్ ఈస్ వై ఇట్ ఇస్ కాల్డ్ as adjacent side. I shall repeat it once again. How will you identify the opposite side, ma? Any one of you can try your level best. ABC is A, B, C. ABC is a right angle triangle at C. So at C means as what? That angle at C is 90 degree. Suppose if you are marking at theta at B. So how will you identify the opposite side, adjacent side and hypotenuse side? Any idea? సరే ఇప్పుడు టీటాకి జస్ట్ ఆపోజిట్ లో ఉండే ఈ సైడ్ కి నేను చెప్పిత ఆపోజిట్ సైడ్ జస్ట్ ఆపోజిట్ టు టీటా ఇస్ కాల్డ్ ఆపోజిట్ సైడ్ ఓకే సరే ఎట్ట మీరు హైపోటెన్యూస్ సైడ్ కనిపెట్ట ముడిజు అదంట జస్ట్ ఆపోజిట్ ఈడదా 90 డిగ్రీ ఉంది పర్పెండిక్యులర్ టు ఈచ్ అదంతా ఏ డిగ్రీ ఉండి ఈడ 90 డిగ్రీ ఉంది జస్ట్ ఆపోజిట్ టు 90 డిగ్రీ ఇస్ కాల్డ్ హైపోటెన్యూస్ ఓకే so what about the remaining left out side? That remaining left out side can be considered as a adjacent. That is not an actual way of learning methodology. So yeah, adjacent side means it is a baseline for angle and theta. That is why it is called as adjacent side. Okay, na? You got my point, Lama? Okay. సరే ఈ ట్రిగ్నామెట్రిక్ ట్రయాంగిల్ రేషియోస్ లో అక్యూట్ యాంగిల్ ఎన్ని యాంగిల్ మీరు చదివిండరు ఎవరైనా చెప్తారా కొంచెం గ్యాప్ చూపించండి చూస్తాం sin theta is the ratio of length between opposite side and the hypotenuse side. Next, sin theta is what it is, ma? It is a ratio. Ratio na division symbol. It is a ratio of the length between opposite and hypotenuse. Next, em seputhume cos theta. Cos theta is nothing but it is a ratio of adjacent side and its hypotenuse. Next one is tan theta. Tan theta anta eminta? It is a ratio of length between the opposite side and the adjacent side అని చెప్పి చదివిందాము ఓకేనా సరే అదర్ ఓన్లీ దీస్ త్రీ రేషియోస్ అలానే ఉందినా లేదుకా అదర్ దన్ దీస్ త్రీ ఆల్సో ఉందికా ఎవరైనా చెప్తారా అదికి పేరేంట కొసికెన్ థీటా కొసికెన్ థీటా నెక్స్ట్ వన్ ఇస్ సీకెన్ థీటా అండ్ దెన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇస్ కాట్ థీటా సో కొసికెన్ థీటా అంతా the ratio of the reciprocal of sin theta. So we can write it like this. Okay na? So atanta emi hypotenuse by opposite daniki peru emi chepputume cosecant theta. Cos theta tone reciprocal em chepputume secant theta. Artha secant theta ni eta cheppa mudinju 1 by cos theta. So ida cheppanda reciprocal eta undani cheppi hypotenuse by adjacent cheppi undu. Okay na? Next cot theta anta ఏమింట 1 by tan theta. సో అటంతా దీంతోనే రెసిప్రోకల్ ఎట్లా ఉండే అడ్జసెంట్ బై ఆపోజిట్ అని చెప్పి చెప్తాము ఓకేనా
స్టూడెంట్స్ యూ గాట్ మై పాయింట్ లేకమ్మా సరే సో క్విక్ గా రీక్యాప్చులేషన్ చేసేది మీ ఇప్పుడు ఈ 11th స్టాండర్డ్ లో దట్ ఇస్ ఫస్ట్ ఇయర్ లో మీరు యాన్సిపి లర్న్ చేయరు ఎవరైనా చెప్తారా అట్లీస్ట్ యూ గాట్ మై పాయింట్ ఆర్ నాట్ ఎనీ ఐడియా ఓకే సో how we are supposed to generalize that we are going to generalize the trigonometric ratios into we are going to generalize the trigonometric ratios into trigonometric function okay na ready amma trigonometric ratios into trigonometric functions ఓకే నా స్టూడెంట్స్ యూ గాట్ మై పాయింట్ లేదా ఈ క్లాస్ లా మన ఏం కాన్సెప్ట్ జనరలైజ్ చేయబోయిందా ట్రిగ్నామెట్రిక్ రేషియన్ లో ఉంది ఎట్లా ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ ఉండు అని చెప్పి లెర్న్ చేయబోయాము నెక్స్ట్ సెకండ్ వన్ సో వీఆర్ గోయింగ్ టు లెర్న్ దేర్ ప్రాపర్టీస్ ఆల్సో సో దేర్ ప్రాపర్టీ మీన్స్ as what it is ma the trigonometric functions properties shall we shall we start our class yes okay first one what it is na it is related with the definition of angles ఎవరైనా చెప్తారా యాంగిల్స్ చెప్పి ఈ వర్డ్ ని ఎప్పుడు ఉండి మనం లెర్న్ చేసిండము 6th స్టాండర్డ్ లో ఉండి ఈ వర్డ్ ను మనం యూజ్ చేసిండము యాంగిల్స్ ఏమింట యాంగిల్స్ ఇస్ ఫస్ట్ లెట్ మీ రైట్ ద డెఫినేషన్ యాంగిల్ ఇస్ మెషర్ ఆఫ్ rotation of a given ray about its initial point. You got my point or not, ma? About its initial point. అదంతా ఏమ్మా ఎవరైనా చెప్తారా యాంగిల్ ఇస్ ద మెషర్ ఆఫ్ రొటేషన్ ఓకేనా సారీ సో యాంగిల్ ఇస్ అ మెషర్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ అ గివన్ రే అబౌట్ ఇట్స్ ఇనిషియల్ పాయింట్ ఇడ రేంజ్ చెప్పి చెప్పం అటంత ఎట్ట ఉండటంట ఇడ చూడండి ఇడ ఒక పాయింట్ పెట్టిందా ఇట్ ఇస్ అ ఫిక్సెడ్ పాయింట్ சரியா ఫిక్సెడ్ పాయింట్ అని చెప్పి పెట్టుకుంటామే ఈడ ఈ పాయింట్ కు ఓ ఏ అటంట వన్ ఫిక్సెడ్ పాయింట్ వన్ సైడ్ ఇట్ ఇస్ అ మూవింగ్ వన్ సో దిస్ వన్ ఇస్ కాల్డ్ as what na రే one fixed point and one moving point is called it is a ray so can you read the word in definition ma angle is a measure of rotation so measure of rotation from a initial ray this fixed point దీనికి పేరు ఎంత ఇనిషియల్ రే ఓకేనా సో ఈ ఇనిషియల్ రేన్ మనం ఇప్పుడు రొటేట్ చేయపోయాము సో ఎట రొటేట్ చేస్తామే ఈడ ఉండి ఇటనే మెషర్ చేస్తాం కా అటంత இதுனுக்கு என் பேர் చెప్పి చెప్పుతామే ద అమౌంట్ ఆఫ్ రొటేషన్ ఈ రేక్ పేరు బీన్ చెప్పి పెట్టుకుంటామే సో ఈ రొటేషన్ కి పేరు దాంప యాంగిల్ చెప్పి చెప్పమే యాంగిల్ ఇస్ నథింగ్ బట్ యాంగిల్ ఇస్ అ మెషర్ ఆఫ్ రొటేషన్ ఎస్ వి ఆర్ రొటేటింగ్ சரியா సో ఆఫ్ అ గివెన్ రే అంతా ఏమి ఈడ ఓఏ క్యాన్ బి కన్సిడర్ అస్ అ గివెన్ రే అబౌట్ ఇట్స్ ఇనిషియల్ పాయింట్ ఇస్ కాల్డ్ నథింగ్ బట్ యాంగిల్ ఓకేనా సో ఈ ఇనిషియల్ రేకి పేరు ఏమి చెప్పుతుంకా ఇది వచ్చి ఇనిషియల్ రే ఈ ఇనిషియల్ రేన్ ఏం చెప్పి చెప్పుతుంకా ఇనిషియల్ సైడ్ అని చెప్పి చెప్పుతాము ట్రయాంగిల్ లా అదే వేళ ఈ సైడ్ ఈ రేకి పేరు ఏమంట టర్మినల్ రే అని చెప్పి చెప్పుతాము అతంతా ఏమా ఇనిషియల్ రే దీనికి పేరు ఏం చెప్పుతుంటా టర్మినల్ రే సో అటంతా ఏమింట టర్మినల్ సైడ్ అంట మన టర్మినల్ రేంజ్ చెప్పి చెప్పము ఓకేనా యు గాట్ మై పాయింట్ ఆర్ నాట్ మా ఓకే వాట్ అబౌట్ ద నేమ్ ఆఫ్ దిస్ ఫిక్సెడ్ పాయింట్ హియర్ ద నేమ్ ఆఫ్ ద ఫిక్సెడ్ పాయింట్ ఇస్ నథింగ్ బట్ వర్టెక్స్ యు గాట్ మై పాయింట్ ఆర్ నాట్ మా I shall repeat it once again. Angle is nothing but a amount of rotation. A amount of rotation is moving from an initial ray to terminal ray is called the angles. Okay na? Cheri. What is the name of this initial ray? Everyone చెప్తారా? What is the name of this initial ray? It is initial side because we are supposed to connect a side no. ఇప్పుడు కనెక్ట్ చేసామని చెప్పి పెట్టుకుంటామే it becomes a side of iska
సో దానికి దా ఇనిషియల్ సైడ్ అని చెప్పి చెప్తాము. టర్మినల్ రే ని ఎట చెప్తాము? దట్ ఈస్ ద ఫైనల్ రే ని ఏమి చెప్పి చెప్తాము? టర్మినల్ సైడ్. And the last but not least, what is the name of this fixed point? It is nothing but it is vertex. Okay na? Check. Next. దీనికి ఒక స్టిమ్యులేషన్ నేను చూపిస్తాను, జస్ట్ లిసన్ చేయండి. యా, ఈడ చూడండి అమ్మాయి. ఇప్పుడు ఎట ఉంది? ఆ ఇనిషియల్ రేన్ ఈడ రెడ్ కలర్ లో హైలైట్ చేసిండారు, ఆ టర్మినల్ రేన్ ఈడ బ్లూ కలర్ లో హైలైట్ చేసిండారు. సో దానింద మనం ఇనిషియల్ సైడ్ టర్మినల్ సైడ్ అని చెప్పి చెప్తాము. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ మెషర్మెంట్ అక్యూట్ యాంగిల్ చెప్పి చెప్తాం ఇంకా. సో అక్యూట్ యాంగిల్ ఎట ఉండు? విచ్ ఇస్ లెస్ దాన్ 90 డిగ్రీ అని చెప్పి చెప్తాము. ఇప్పుడు నా ఇది రొటేట్ చేయపోయా, లిసన్ చేసుకోండి. ఇప్పుడు 45 డిగ్రీలో మన టీటా పొజిషన్ ఉంది. సో దాని నుంచి ఇది ఏడ ఉండంట ఫస్ట్ క్వాడ్రంట్. ఇప్పుడు స్లైడ్ తోని మెషర్మెంట్ ఇంక్రీజ్ చేశా. ఇక్కడ చూడండి మే ఇనిషియల్ రే అట్టనేదా ఉండు, సమ్ చేంజెస్ ఆర్ దర్ ఓన్లీ విత్ ద టర్మినల్ రేవా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు టీటాతోని మెషర్మెంట్ యా ఉంది? 90 డిగ్రీ ఉంది. సరేనా? అటంతా పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఇప్పుడు స్లైట్ గా 1 by 1 నా వచ్చి ఈ యాంగిల్ తోని మెషర్మెంట్ ఇంక్రీజ్ చేశా. ఇది చూడడానికి తెలిసినా మీరు? ఇక్కడ చూడండి మే 1 by 1 గా ఇప్పుడు నా యాంగిల్ తోని మెషర్మెంట్ ఇంక్రీజ్ చేసా. ఇప్పుడు నాతోని టర్మినల్ రే యా క్వాడ్రంట్ లో ఉంది? సెకండ్ క్వాడ్రంట్ లో ఉంది. కారణం ఏమని చెప్పి చెప్పండి అమ్మే? ఆ థీటాతోని యాంగిల్ విచ్ ఇస్ మోర్ దాన్ 90 డిగ్రీ ఇంటా, విచ్ విల్ లైజ్ ఇన్ ద సెకండ్ క్వాడ్రంట్. ఓకేనా స్టూడెంట్స్? యు గట్ మై పాయింట్ కా? ఇక్కడ చూడండి అమ్మే, ఇప్పుడు లైట్ గా టీటా తోని వాల్యూ నా ఇంక్రీజ్ చేసా. ఒక నిమిషం. యా, ఇప్పుడు స్లైట్ గా స్టేజ్ బై స్టేజ్ గా ఇప్పుడు ఇంక్రీజ్ చేయండి అమ్మే. ఇప్పుడు ఏడ ఉంది చూపి చెప్పండి. ఆ, ఒక నిమిషం. చూడండి, కరెక్ట్ గా హోల్డ్ చేయబడలేదు లేదు. సరే, ఈడ పెట్టుకోండి అమ్మాయి, ఇది కూడా పెట్టుకోండి. సూపర్, ఐ గాట్ ఇట్. ఇప్పుడు చూడండి అమ్మాయి, ఇనిషియల్ రెయిన్ రెడ్ కలర్ లో హైలైట్ చేసిందా, ఆ టర్మినల్ రెయిన్ బ్లూ కలర్ లో హైలైట్ చేసిందా. ఇది చూడడానికి ఎటమా ఉంది? ఓ స్ట్రైట్ లైన్ వేళ ఉంది కా. అటంతా వాట్ ఇస్ ద యాంగిల్ ఇన్ స్ట్రైట్ లైన్? ద యాంగిల్ ఇన్ స్ట్రైట్ లైన్ 180 డిగ్రీ. ఓకేనమ్మా? నెక్స్ట్, ఇప్పుడు నా టీటాతో వాల్యూని ఇంక్రీజ్ చేసిండ చూడమ్మే. ఆ, ఇప్పుడు ఇది ఆ క్వాడ్రంట్ లమ్మ ఉంది. ఈ టీటాతోని వాల్యూ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 210 డిగ్రీ ఉంది అటంట, విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 180 బట్ లెస్ దాన్ 217 చెప్పి చెప్తాం కా. అటంట ద టర్మినల్ సైడ్ ఉంది. ఇప్పుడు ఇది థర్డ్ క్వాడ్రంట్ లో ఉంది అని అర్థం. నెక్స్ట్, ఇది గమనంగా లిసన్ చేయండి. ఈడ 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 చూడండి అమ్మాయి. సూపర్, ఎగ్జాక్ట్లీ, ఐ గాట్ ఇట్ కరెక్ట్లీ. ఇప్పుడు చూడండి, ఇప్పుడును ఈ ఇనిషియల్ రే ఇట్ ఇస్ అ ఫిక్స్డ్ వన్ దా. సో వేర్ ఇస్ మై టర్మినల్ రే ఇస్ దర్ మా? ఇట్ ఇస్ లైజ్ ఆన్ ద వర్టికల్ లైన్ ఆర్ వర్టికల్ అయినా డౌన్వర్డ్ డైరెక్షన్. సో ఈ దీనితోనే యాంగిల్ ఎట్టా ఉండంట 270 డిగ్రీ ఉంది. ఓకేనా స్టూడెంట్స్? ఓకే. నెక్స్ట్, ఇప్పుడు నా ఈడ రొటేట్ చేసి చెప్పి తెంచుకుంటామే. ఈడ చూడండి, ఈడ చూడండి. సూపర్. ఇప్పుడు నా ఏ యాంగిల్ మా పెట్టి పెట్టిందా? సో ఈడ వచ్చింది ఏ యాంగిల్ చెప్పి చెప్పండి, ఎవరైనా చెప్పముడిజినా? ఈడ చూడండి, 355 డిగ్రీ. నెక్స్ట్ ఏమా వచ్చింది 360 డిగ్రీ అవుతుంది కా. ఇప్పుడు దీనికి ఒక వీడియోని కూడా ఇక్కడ చూడండి మే, ఇక్కడ కొంచెం క్లియర్ గా ఉంది. ఇక్కడ చూడండి మే, స్టేజ్ బై స్టేజ్ యాంగిల్స్ ఇంక్రీజ్ అయింది కా. చూడండి నసలు చూడండి, స్టేజ్ బై స్టేజ్ యాంగిల్స్ వచ్చి ఇంక్రీజ్ అవికినే ఉంది. ఇప్పుడు వరకు ఇది వచ్చి ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉందా, ఇప్పుడు సెకండ్ క్వార్టర్ కి వచ్చింది. ద టర్మినల్ రే ఇస్ దేర్ ఇన్ ద సెకండ్ క్వాడ్రంట్. నౌ ఇట్ ఇస్ స్లైట్లీ ఇంక్రీజింగ్ స్టేజ్ బై స్టేజ్. నౌ we are there in the third quadrant, and then here also the angles are increasing stage by stage, and then slightly we started move on to the fourth quadrant. Nasa chudanda, what is the angle in a circle? So on full complete rotation ta meer
యాంగిల్ కనిపెట్ట ముడిஞ்சు విచ్ ఇస్ నథింగ్ బట్ 360 డిగ్రీ. ఓకేనా స్టూడెంట్స్? యు గాట్ మై పాయింట్ లేదమ్మా? ఓకే. ఇప్పుడు అదికి రిలేటెడ్ గా మనం ఒక సిల యాంగిల్స్ చెప్పి చూస్తాము. రెడీయా? చూస్తామా? ఇప్పుడు వరకు మీరు లర్న్ చేసింది ఏమిటా? ఎవరైనా యా ఓకే. ఇప్పుడు ఇప్పుడు వరకు మన యాన్ చెప్పి లర్న్ చేసేదంట యాంగిల్స్ అని చెప్పి ఆ యాంగిల్స్ లా నెక్స్ట్ కాన్సెప్ట్ వాట్ ఇట్ ఇస్ నా పాజిటివ్ పాజిటివ్ అండ్ నెగటివ్ యాంగిల్స్ దా ఏమని చెప్పి ఎవరికైనా తెలిసిన పాజిటివ్ అండ్ నెగటివ్ యాంగిల్స్ దా ఏమి ఎవరైనా చెప్తారా? కొంచెం ట్రై చేయండి. పాజిటివ్ యాంగిల్స్ దా ఎట్లా ఉంటాయి, నెగటివ్ యాంగిల్స్ దా ఎట్లా ఉంటాయి ఎవరైనా చెప్తారా? ఎనీ ఐడియా? సో ఇది ఫిక్సెడ్ పాయింట్. ఈ ఫిక్సెడ్ పాయింట్ ని ఏమని చెప్పి వర్టెక్స్ అని చెప్పి ఇది వచ్చి ఇనిషియల్ సైడ్, ఇది వచ్చి టర్మినల్ సైడ్. అవునా కాదా? ఇది వచ్చి టర్మినల్ సైడ్. ఓకేనా? సరే. ఈడ ద అమౌంట్ ఆఫ్ రొటేషన్. సో ఎట్లా ఉండి అని చెప్పాలంట ఈడ ఇది వచ్చి జస్ట్ ఇమాజిన్ చేసుకోండా, ఇది ఒక క్లాక్ అని చెప్పి ఇమాజిన్ చేసుకోండా. ఓకేనా? ఈ క్లాక్ లా క్లాక్ వైజ్ డైరెక్షన్ గా ఉండుతా, క్లాక్ వైజ్ డైరెక్షన్ లే ఉండుతా మన టీటాతోని వాల్యూ వచ్చి ఎట్లా ఉండుంటా నెగటివ్ గా ఉండు. క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉండుతా మన టీటాతోని వాల్యూ ఎట్లా ఉండుంటా నెగటివ్ గా ఉండే. ఆపోజిట్ డైరెక్షన్ తా యాంటీ క్లాక్ వైజ్ అని చెప్పుతామే. అప్పుడు ఈ టీటాతోని వాల్యూస్ సైన్ ఎట్లా ఉండుంటా పాజిటివ్ అని చెప్పుతామే. ద డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఇస్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, then the angle is said to be positive. So anti-clockwise direction or a clockwise direction, ఈ arrow mark indication is must. సో ఇప్పుడు ఈ arrow mark indication clockwise direction లో ఉందినా ఆర్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉందినా ఎవరైనా చెప్తారా? ఈ arrow mark indication వచ్చి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంది. సో దాని నుంచి మనం ఏం చెప్తామే థీటా వాల్యూ వచ్చి పాజిటివ్ గా ఉంది. ఓకేనా? సపోజ్ ఎప్పుడు మనం వచ్చి థీటాతోని వాల్యూ నెగటివ్ గా ఉంటుంటా ఈడ చూడండి. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ వేసా. O is a fixed point, that is ray OA OB. ఈడ ఈడ చూడండి అమ్మే, ఇది వచ్చి డౌన్వర్డ్ డైరెక్షన్ గా ఉందికా. సో ఈ ఆరో మార్క్ ఇండికేషన్ ఎట్లా ఉంది చూడండి, డౌన్వర్డ్ డైరెక్షన్ ఉండుతా. ఈ థీటాతో నీ వాల్యూ ఎట్లా ఉండుంటా నెగటివ్ లో ఉండే. ఓకేనా? యు గాట్ మై పాయింట్ ఆర్ నాట్ మా? సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమి చెప్తుందా నంబర్ 6. సో ఇప్పుడు మీరు ఒక నంబర్ రాయి చెప్పిందమే, నంబర్ 6 రాతా ఎట్ట సార్ రాతుమే ఇట్టదా రాతుమే? ఎస్ సార్ నో? సో నంబర్ 6 ఇట్ విల్ బి లుక్ లైక్ a number 6 అమ్మా. ద నంబర్ 6 ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకేనా స్టూడెంట్స్? సరే. ఇప్పుడు దేనికి మన థీటాతోని వాల్యూ నెగటివ్ గా ఉంటుంది చెప్పముడుజునా? ఇఫ్ ద డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఇస్ దేర్ ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్, దెన్ ద థీటా ఇస్ సెట్ టు బి ఇన్ నెగటివ్ సైన్. ఓకేనా స్టూడెంట్స్? ఓకే. సరే. ఇప్పుడు మన రెండు కాన్సెప్ట్ లర్న్ చేసింటాం. యాంగిల్స్ దా ఏమి, ఆ యాంగిల్స్ లో పాజిటివ్ వాల్యూస్ ఎట్లా ఉండు, పాజిటివ్ సైన్ నెగటివ్ సైన్ తా ఎట్లా ఉండు అని చెప్పి లర్న్ చేసిండమ్మా. అంచిది ఏం లర్న్ చేయపోయాంతా యూనిట్స్ యూనిట్స్ ఫర్ మెషరింగ్ ద యాంగిల్స్, యూనిట్స్ ఫర్ మెషరింగ్ ద యాంగిల్స్. ఓకేనా? సో ఎవరైనా చెప్పముడుజునా ఆ యాంగిల్ ను మెషర్ చేయడానికి యా యూనిట్స్ ఎత్తా ఉంది, ఒక యూనిట్స్ మటం ఉందినా, 2 యూనిట్స్ ఉందినా, 3 యూనిట్స్ ఉందినా, ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఉందినా ఎవరైనా చెప్తారా? There are several units are there for measuring the angles, but most commonly we use the angles are first one is a degree and the second one is a radian. ఓకేనా? సో ఇప్పుడు యాంగిల్స్ మెషర్ చేయడానికి ఎన్ని యూనిట్స్ ఉంది? దర్ ఇస్ నో వన్ పర్టికులర్ యూనిట్స్, సో మెనీ యూనిట్స్ ఆర్ దర్. దాంట్లో మోస్ట్ కామన్లీ సో వాట్ వీఆర్ యూజింగ్ నా డిగ్రీ యూనిట్స్ అండ్ దెన్ సెకండ్ వన్ వాట్ ఇట్ ఇస్ నా రేడియన్ యూనిట్స్. ఎవరైనా చెప్తారా మా డిగ్రీ ఇంకా ఏమి ఉందా, సింబల్ ఎట్లా ఉంటుంది చెప్పి ఎవరైనా ట్రై చేస్తారా? ఎనీ ఐడియా?
A degree is a unit of angular measurement. First point. Yes, it is a unit of angular measurement. Okay. ఎట్ట మనం ఈ డిగ్రీని లెర్న్ చేస్తాంటా వేర్ సర్కిల్ ఇస్ డివైడెడ్ ఇంటూ 360 ఈక్వల్ పార్ట్స్. ఓ సర్కిల్ కన్సిడర్ చేయండి. ఆ సర్కిల్ ని ఇప్పుడు మనం ఎన్ని ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసి చెప్పిండంట 360 ఈక్వల్ పార్ట్స్ మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రేడియస్ అని చెప్పి చెప్పుతాం కా జనరల్ గా. సో ఈ రేడియస్ లో ఈ సెంటర్ లో ఉండి ఎన్ని పార్ట్స్ ని మనం కట్ చేసి చెప్పారంట అప్ టు ఎన్ని parts మా ఇటనే చేస్తాం కా. సో a circle, a full circle, I am asking you to consider a full circle can be divided into how many equal parts? 360 equal parts న divide చేయాలా. Out of ఈ 360 parts ల if you are considering any one part of the circle alone is called as a degree. Okay na? Students, you got my point kama? So I will tell you the key points ma. 1 degree. So 1 degree is nothing but a rotation of 1 degree is nothing but a rotation of 1/360th of the complete revolution. అటంత ఏం అర్థం? Of the complete revolution. చిందా 1 degree కన్సిడర్ చేసుకోండి. చేయాలా out of ఈ 360 ల if you are considering only one part of the circle is called 1 degree. Okay namma? You got my point or not ma? Yeah, it is the key points of the definition of degree. నెక్స్ట్ ఏచిండరమ్మా రేడియన్స్ చెప్పి చెప్పంక అటంతా ఏమి అటంతా దానికి నేను కీ పాయింట్స్ చెప్పా నోట్ చేసుకోండి. ద యాంగర్ సబ్స్టెండెడ్ అటంతా ఏమా అర్థం ఎవరైనా చెప్తారా? ద యాంగిల్ సబ్స్టెండెడ్ at the center of a circle. At the center of the circle by an arc length of 1 unit. By an arc length of 1 unit in a unit circle. ఈ పాయింటర్ ముఖ్యమైన పాయింట్ మా. In a unit circle is called what it is ఇంత 1 radian. ఓకేనా? 1 radian. అట్టంతా ఏమి అట్టంతా దీనికి కూడా ఒక డయాగ్రామ్ డ్రా చేసా. ఇప్పుడు ఒక సర్కిల్ కన్సిడర్ చేయండి. ఈ సర్కిల్ రేడియస్ ఏం చెప్పి కన్సిడర్ చేసి చెప్పిండారు ఇన్న యూనిట్ సర్కిల్ అంతా. let us consider the radius of a unit circle is 1 unit. So O is a center, O to A radius, O to B radius. So what is my unit of length of OA? 1 unit. What is the unit of 1B? That is also 1 unit. What is the reason ma? In a circle, radius is constant. Other than that, they are asking us to consider AB name YM I did. What is the name of that length AB? It is nothing but arc length. That arc length also can be considered as 1 unit. ఈడ ఉండ యాంగిల్ ఉంది కా ఈడ క్వశ్చన్ మార్క్ వేసిండారు కా ఈతోని యాంగిల్ కి ఏం చెప్పి చెప్పుతుంది కా 1 రేడియన్ చెప్పి చెప్పుతాము. ఓకేనా స్టూడెంట్స్? యూ గాట్ మై పాయింట్ ఆర్ నాట్ మా? ఐ షాల్ రిపీట్ ఇట్ వన్స్ అగైన్. రైట్ నౌ వాట్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ లెర్న్డ్ ఇట్ నా? ఫస్ట్ యాంగిల్ తా ఏమీని చెప్పి లెర్న్ చేసిండము. సెకండ్ థింగ్ యాంగిల్ ఎట్ట డైరెక్షన్స్ ఉండు, పాజిటివ్ ఉంటా ఎట్ట ఉండు, నెగటివ్ ఉంటా ఎట్ట ఉండు అని చెప్పి లెర్న్ చేసిండము. థర్డ్ ఆ యాంగిల్ తోనే యూనిట్ మెషర్మెంట్స్ ఎట్టంతా లెర్న్ చేయాలంట. పాజిటివ్ గా డిగ్రీలను మెషర్ చేసిండము, రేడియలను మెషర్ చేసినవచ్చు. సో డిగ్రీ ఇంత ఏమి? a circle can be divided into 360 equal parts. Out of 360 equal parts la if I am asking you to consider only one part of a circle is called 1 degree అని చెప్పి చెప్పిండము. నెక్స్ట్ రేడియన్ తా ఏంటా? కన్సిడర్ యూనిట్ సర్కిల్. యూనిట్ సర్కిల్ అంతా రేడియస్ వచ్చి ఒక యూనిట్ ఉండవేళ ఒక సర్కిల్ ను ఇమాజిన్ చేసుకోండి. ఓకే, ఇడ O is the center of a circle. O to A 1 unit and then O to B also 1 unit will be there. And then in addition to that, what about the length of AB? That is also can be considered as 1 unit. దీనికి పేరు ఏమి చెప్పి చెప్తామే?
1 radian అని చెప్పేమే. ఓకేనా స్టూడెంట్స్? ఈ 1 radian how it can be written as ఇంత 1 to the power of c. 1 radian can be written as what it is మా 1 to the power of c అని చెప్పి రాతమే. ఓకేనా? సరే. Next, is there is relation is there between a radian and a unit circle? Yes or no? So next mana చూడపోయా నెక్స్ట్ సబ్ టాపిక్ పేరు ఏంట? ఇట్ ఇస్ అ రిలేషన్ బిట్వీన్ డిగ్రీ అండ్ రేడియన్. ఓకేనా? అట్టంతా ఏమ్మా అటంతా వన్స్ అగైన్ క్విక్ గా రీక్యాప్చులేషన్ లో ఆ పాయింట్ ఏం చెప్పి చెప్తాను. రేడియన్ అండ్ డిగ్రీ, రేడియన్ డిగ్రీ ఇది రెండుమే. A radian and a degree are both the units of the measurement of angles. Yes, we are all will accept it. Okay. Next, but a radian, it a radian చెప్పి అటంతా ఏమి? A radian is a unit of divided of a circle into a radius format. Okay, Nama? While a degree is a unit based on the dividing a circle into 360 equal parts అని చెప్పి ఓకేనా? సరే. నెక్స్ట్ ఇప్పుడు అంచిది ఏమి చెప్పిమే? టీటా. ఇప్పుడు మీరు కీ పాయింట్స్ చెప్పి చెప్తాను. టీటా ఇన్ రేడియన్. టీటా అంతా ఏమి? యాంగిల్ మెషర్మెంట్. ఇప్పుడు టీటా ఇన్ రేడియన్ ఎట ఉండు? ఎవరైనా చెప్తారా? ఇట్ ఇస్ అ రేషియో ఆఫ్ ద లెంత్ బిట్వీన్ ఎల్ అండ్ ఆర్. సో ఇక్కడ ఎల్ అని చెప్పంకా అటంతా ఏంట? సర్కంఫరెన్స్ ఆఫ్ అ సర్కిల్. సో వాట్ ఇస్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ అ సర్కిల్? ఇదా సర్కిల్ చెప్పిండమా. సో వాట్ ఇస్ ద సర్కంఫరెన్స్? ఎవరైనా చెప్తారా? సో సర్కంఫరెన్స్ ఏం ఉండింత? 2πr. My L is equal to 2πr. Yes. So 2πr divided by r. అట్టంతా ఈ ఆరును న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విల్ గెట్ క్యాన్సల్ నా. ఇది మనం ఎట్లా చెప్తాము? 2π రేడియన్ అటని చెప్తాము. ఓకేనా స్టూడెంట్స్? యూ గాట్ మై పాయింట్ లమ్మా. ఆ రేడియన్ ఎట రాతుమా? పవర్ లో సి రాయవాళ్ళ. సో లెట్ us consider this is equation number 1. Next, degree theta in the next measurement. Theta in degree ఇంత ఏమి చూస్తుంది ఇప్పుడు? theta in degree measurement ఆ సర్కిల్ తోని theta వాల్యూ ఏమి చెప్పిమి? 360 డిగ్రీ ఉండుకా? ఎస్, దిస్ క్యాన్ బి కన్సిడర్ as equation number 2. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 and 2 ని ఈక్వలెంట్ చేయండి. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 and 2 what you can conclude that? From equation number 1 and 2 I can write it as 2π radian can be equivalent to 360 na. Yes or no? 360 degree. So what is my 1π radian? What is that 1π radian? 360 degree. A multiplication to ida shift cheyapudu ida em ochinde? So my 1π radian is nothing but 180 degree. Okay, Nama? 1π radian ta emi? Which is equivalent to 180 degree. ఇప్పుడు ఇంకో డౌట్ ఉండే అట్టంతా ఏంపా? ఇప్పుడు మన రిలేషన్ బిట్వీన్ రేడియన్ అండ్ డిగ్రీ లాంచ్ చేసింటాం కా. ఇప్పుడు దీనికి ఒక ఫార్ములా చెప్పా, కరెక్ట్ గా లంచ్ చేసుకోండా. చెప్తానా నేను? ఓకే. ఇప్పుడు ఆర్ అంతా రేడియన్ తోని ఫస్ట్ లెటర్ మా, డి అని చెప్పది డిగ్రీతోని ఫస్ట్ లెటర్ కన్సిడర్ చేసుకుంటామే. ఇప్పుడు ఆర్ టు డి అటంట రేడియన్ లో ఉండి డిగ్రీని ఎట్ట నాకు కన్వర్ట్ చేయముడింత. ఈడ ఈ స్టెప్ అటనే రాయండమే. 1π radian is equal to 180 degree. Yes or no? So what is my 1 degree or what is my 1 radian ta em చెప్పితమే? 180 degree. ఆ మల్టిప్లికేషన్ ఈడ షిఫ్ట్ చేయముడు ఎట్ట వచ్చిందే? డివిజన్ గా వచ్చిందికా. సో ఇది ఎట్ట చెప్పముడు? ఈడ సింబల్ గా నా వేసిందా, లేదంటే మీరు వర్డింగ్ లో కూడా రాసి చేసుకోండా. 180 మల్టిప్లికేషన్ ఈడ షిఫ్ట్ చేయముడు డివిజన్ గా అవ్విండే. సో డిగ్రీ. So 1 radian value is equivalent to what it is ma? 180 by degree. 180 by 180 divided by pi into degree. So idida radian to degree convert chesama. ఇప్పుడు డిగ్రీ ఉంటే రేడియన్ ఎట కన్వర్ట్ చేస్తారు? ఎవరైనా చెప్తారా? Once again I thought of writing the same step. So 1 radian is equal to 180 degree. సో ఇప్పుడు నా ఇదే డిగ్రీలో ఉండి రేడియన్ గా కన్వర్ట్ చేయపోయా అటంతా 1 degree is equivalent to ఎట ఉండదు మీరే చెప్పండా?
పై బై 180 రేడియన్. ఎస్ అమ్మా, எஸ் ஆர் நோ? సో ఈ సింబల్ ఇప్పుడు సీన్ లెటర్னா எட்டன்னு చెప్పి రాయ முடிஞ்சு, ரேடியன் கூட ராய முடிஞ்சு. ஓகேனா? So how will you convert the radian into degree into 1 radian is equal to 180 divided by pi degree. Next, converting degree into radian ta 1 degree is equal to pi by 180 into radian చెప్పి చెప్తాము. ఓకేనా? సో ఇది రిలేటెడ్ గా సిల స్టిమ్యులేషన్ నేను చూపిస్తాను, జస్ట్ లిసన్ చేసుకోండి. ఒక నిమిషం, ఒక ఎగ్జాంపుల్ చూసేసి మన స్టిమ్యులేషన్ చూస్తాం. ఇప్పుడు ఈ సర్కిల్ ఇది ఎట్టమ్మా ఉండే, ఎవరైనా ఇమాజిన్ చేయ ముడుజునా? ఇప్పుడు ఒక సర్కిల్ ఇమాజిన్ చేసుకోండా. ఈ సర్కిల్ ఇప్పుడు ఆ సర్కిల్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ 4 క్వాడ్రాంట్స్. ఇది 0 డిగ్రీ, ఇది 90 డిగ్రీ, ఇది 180 డిగ్రీ, ఈడ 270 డిగ్రీ ఉండు. సో ఓ ఇస్ మై సెంటర్ ఆఫ్ ద సర్కిల్, ఏ బి ఆర్ ద కోఆర్డినేట్స్ పాయింట్స్, ఈడ సి అండ్ డి ఉందికా. సో ఇప్పుడు ఇది ఎట్లా రేడియన్ సింబల్ గా మీరు కన్వర్ట్ చేయకూడదు, ఎవరైనా చెప్తారా? ఎవరైనా ట్రై చేస్తారా? ఎనీ ఐడియా? సో ఇప్పుడు ఏఓబి చెప్పండమే. సో ఇప్పుడు నా ఇది యామిసిపి రాయసపిండ అటంట రేడియన్ గా మెషర్మెంట్ గా 1 ఫుల్ కంప్లీట్ రెవల్యూషన్ కి ఎత్తమ్మా రేడియన్ ఉండే, ఫుల్ కంప్లీట్ రెవల్యూషన్ కి ఎత్త రేడియన్ ఉండు అని చెప్పి చెప్పండమే. 2 పై రేడియన్ ఉండి అని చెప్పి దాని ఇప్పుడు చదువుతిమి. అటంతా ఎట్ట ఉండు అటంట యాంగిల్ అట్ దట్ ఇస్ ఏఓబి, రేడియన్ అట్ ఏఓబి ఇస్ ఈక్వల్ టు ఎట్ట ఉండు అని చెప్పి చెప్పండా. ఎవరైనా చెప్తారా? 1 2 3 4 ఒక సర్కిల్ గా 4 పార్ట్స్ గా డివైడ్ చేసిందా. సో 1/4 ఆఫ్ ఇట్స్ వాట్ ఇట్ ఇస్ 2 పై రేడియన్. ఓకేనా? సో ఇక్కడ డివైడ్ చేయండి, ఇక్కడ 1 టైం, ఇది వచ్చి ఏమి ఉండు 2 టైమ్స్ గా ఉండు. సో విచ్ ఇస్ నథింగ్ బట్ పై బై 2 రేడియన్ చెప్పి చెప్తాము. సో దీని డిగ్రీలో ఉంది, రేడియన్ తో ఎట్ట చెప్పి చెప్తుందా పై బై 2 రేడియన్. ఓకేనా? నెక్స్ట్ ఈడ చూడండి, పాంచి యాంగిల్ చూడండి, ఈడ రాతనా. ఓకే, యాంగిల్ అట్ ఏఓసి దట్ ఇస్ థీటా ఇన్ రేడియన్ ఏఓసి. అటంతా ఎట్టమ్మా ఉండే, ఎవరైనా చెప్తారా? ఈడ దీనికి రేడియన్ ఎట్ట ఉండు, ఎవరైనా చెప్తారా? రేడియన్ మెషర్మెంట్ లా ఇది కూడా వేయాక కూడా ఉండవచ్చు. సో ఇది ఇప్పుడు రిటర్న్ వెళ్తా యాంగిల్ చెప్తామా, ఇది వచ్చి ఇప్పుడు మన రేడియన్ క్యాల్కులేట్ చేస్తాం ఎట్ట ఉండే. సో ఎవరైనా చెప్తారా స్టూడెంట్స్? మీరు ట్రై చేస్తారా? సో యాంగిల్ అన్న సర్కిల్ 2 పై, దీనిని 2 హాఫ్ గా ఈక్వల్ గా డివైడ్ చేసిండము. సో 1/2 ఆఫ్, సో 1/2 ఆఫ్ 2 పై రేడియన్. అటంతా యా లెటర్ విల్ గెట్ క్యాన్సల్డ్, ఈ న్యూమరికల్ వాల్యూ విల్ గెట్ క్యాన్సల్ నా. అటంతా విచ్ ఇస్ నథింగ్ బట్ పై రేడియన్. ఓకేనమ్మా? సో యాంగిల్ అట్ ఏఓబి యాడ ఉండంత పై రేడియన్ గా ఉండు. సో now I will remove the unwanted data. ఓకే, సో దీనిని రేడియన్ లో చెప్పప్పుడు పై రేడియన్, రేడియన్ చెప్పి చెప్తాను. నెక్స్ట్ అమ్మా ఫర్ 217 ఎట్లా చెప్తాము? ఏఓడి, ఈడ యాంగిల్ అట్ ఏఓడి రేడియన్ లెటర్ చెప్పి చెప్పదండా, మీరే ట్రై చేయండి. యాంగిల్ అట్ ఏఓడి రేడియన్ ఎట్ట ఉండుంటా 1/4 ఆఫ్ 1/4 ఆఫ్ 2 పై రేడియన్. కరెక్టా? కరెక్ట్ గా రాసిండన్నా 1/4 అవచ్చు, 1/4 అంతా ఈడక కరెక్ట్ గా చెప్పవాలని చెప్పి తనిచిందా. ఇది 1/4, ఇది వచ్చి హాఫ్ ఆఫ్ ఇట్ 1/2, ఈడ ఇది ఆడ ఏమి రాయవాల 3 బై దట్ ఇస్ 3/4 ఆఫ్ ఇట్స్. అటంట ఇది ఎట్ట మీరు డివైడ్ చేయముడుజు చేయండా. ఈడ 1 టైం, ఈడ 2 టైం తా 3/2 రేడియన్ చెప్పి చెప్తాను. ఓకేనా స్టూడెంట్స్? యు గాట్ మై పాయింట్ లమ్మా. ఓకే, నెక్స్ట్ వన్స్ అగైన్ 1 ఫుల్ కంప్లీట్ రొటేషన్ గా ఈడ ఏం వచ్చిండు 2 పై రేడియన్ చెప్పి వచ్చిండు. ఓకేమా? నెక్స్ట్ స్టూడెంట్స్, ఇప్పుడు మన ఈ చదివిన టాపిక్ వచ్చి ఇది నిండా ముఖ్యమైన టాపిక్ మా. ఈ ముఖ్యమైన టాపిక్ లా క్వశ్చన్స్ అడగడానికి చాలా ఛాన్సెస్ ఉంది. ఓకేనా? అదే వేళకి కొంచెం ఇంట్రెస్ట్ తోని మీరు కొంచెం లర్న్ చేసుకోండి. నెక్స్ట్ మీరు నా ఇయ్యపోయే టిప్స్ ఏమి చెప్పి చెప్తా, లైక్ సమ్ స్పెషల్ యాంగిల్స్ చెప్పి నేర్చుకుంటాంకా. అటంతా ఏమి, ఎవరైనా చెప్తారా? స్పెషల్ యాంగిల్స్ చెప్పి నేర్చుకుంటాంకా అటంతా ఏమి? అటంతా వాల్యూస్.
values of trigonometric, ఓకేనా? సో ఒక నిమిషం. ఇప్పుడు values of trigonometric functions for some specific angles, some special angles or some specific angles. Some specific angles. అట్టంతా ఏమ్మా మీరు ఒక బుక్ లో నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి అమ్మే. సో దీంట్లో మన ఈ ట్రావెలర్ కాలమ్ ని ఎట్ట బై హార్ట్ చేయ ముడింజు అట్టంట ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ వి కెనాట్ బై హార్ట్ ఇట్ ఎవ్రీథింగ్ ఇల్లమ్మా. ఐ విల్ టెల్ యూ ద టిప్స్ ఇన్ వాట్ వే యూ ఆర్ సపోజ్ టు బి థరో విత్ ద ట్రావెలర్ కాలమ్ వాల్యూస్. ఓకేనా? షాల్ వి? ఎస్. ఓకే, నౌ లిసన్. ఇప్పుడు ఈ ట్రిగ్నామెట్రిక్ ట్రావెలర్ కాలమ్ ని ఎట్ట మన ఈజీగా చదువుతామని చెప్పి చూస్తామా. I will tell you the easiest trick to remember the trigonometric tables of all the values. Okay, now students? Okay, sure. First, let us consider the values of, or let us write the values of sin theta. So, next, let us consider the circle, ma. A circle can be considered. It is look like a zero, Vadama. First of all, we are going to find the values of sin theta. Okay, na? Or, so, it is look like zero. So, let us consider zero. Next, ఈ circle న 4 quadrant గా split చేసి చెప్పిందా. ఓకేనమ్మా? Out of ఈ 4 quadrants ల you are supposed to shade any one quadrant. The choice is yours. Suppose, how will you convert this thing in the fraction form? ఎవరైనా చెప్తారా? How will you convert the first shaded part? ఇడ 0 angles in degree. Okay, na? In degree, 0 degree. Okay? Sorry. Right now, I have shaded only one part of the quadrant out of 4. So, that's why I have converted wording into symbol form. Next, other than this, can you shade some other quadrant? Yes. How will you convert this thing into the fraction form? 2 by 4. The 2 by 4 can be written in the simplest form, na? 1 by 2. Yes. 1 by 2. Next, can you shade some other region, ma? Yeah. Right now, I have shaded out of 4 la 3 quadrants. So, how will you convert this thing in the fraction form? 3 by 4. Last but not least, you can shade the 4th quadrant also. So, how it can be written? 4 by 4 is equal to 1. Okay, now, my students? Okay. Check. Now, can you take the reciprocal of, or you can take the square roots, ma? So, 0, 1 by 4, 1 by 2, 3 by 4, 1. ఓకేనమ్మా? సో ఇది యా డిగ్రీతోని వాల్యూని ఎవరైనా చెప్తారా? ఇది యా డిగ్రీతోని వాల్యూ గెస్ చేయ ముడిజిన? 0 డిగ్రీ, 30 డిగ్రీ, 45 డిగ్రీ, 60 డిగ్రీ అండ్ దెన్ 90 డిగ్రీ. ఓకేనమ్మా? సరే, దీనికి స్క్వేర్ రూట్ ఎత్తండి. దీనికి స్క్వేర్ రూట్ ఎత్తా ఏమి వచ్చిండు? స్క్వేర్ రూట్ ఆఫ్ 0 is 0. Square root of 1 by 4 can be written as 1 by 2. ఈడ 1 by root 2. ఈడమ్మా root 3 divided by root 4. So, which is nothing but root 3 by 2. Square root of 1 is 1 only. So, this is a value of what it is now, sin theta. Okay. So, this is a value of what it is, sin theta. Next, cos theta anta eta undani evaraina cheptara? Cos theta is nothing but it is a reverse order of sin theta. Okay, na? It is a reverse order of sin theta. Okay. So, 1 root 3 by 2, 1 by root 2, 1 by 2 and 0. Okay, na? Next, tan theta, what it is, ma? It is the ratio of length between the sin theta and cos theta. So, shall we write the values here? 0 by 1. Ida 1 by 2 divided by root 3 by 2. 1 by root 2 divided by 1 by root 2. Root 3 by 2 divided by 1 by 2. 1 by 0. Okay, now students, ఇట్టగా మీరు అప్ టు 10th standard లా మీరు చదివింటారు. అంట ఈ academic year లా we are supposed to learn extra few more angles. Any idea about the remaining few more angles? Students, ఎవరైనా చెప్తారా? మీరు ట్రై చేశారా? ఏ యాంగిల్ తా ఉందని చెప్పి బుక్ లో చూసి చెప్పండి అమ్మే. నౌ ఐ విల్ రిమూవ్ ద ఫస్ట్ 2 rows. అటంతా ఈడ 0 డిగ్రీ, ఓకేనా? ఈడ 30 డిగ్రీ,
45 degree ఈడ 60 degree ఈడ 90 degree ఉండుకా ఫస్ట్ నా ఇప్పుడు డిగ్రీల చెప్ప నెక్స్ట్ క్లాస్ లో దట్ ఈస్ ఆన్ ద డే ఆఫ్ రీక్యాప్చులేషన్ ఐ విల్ టెల్ యూ ద సేమ్ థింగ్ ఇన్ ద రేడియన్ ఫార్మేషన్ ఆల్సో చలి నెక్స్ట్ అదర్ దెన్ దిస్ still few more values are there la any one of you can tell me what it is yeah 180 degree 270 degree and then 360 degree okay namma right now I am listing out the values of from 0 degree to 360 degree in degree method. Theta values are there in degree formation. Okay, Namma? Shall we? Check. Now listen చేసుకుంటా ఈ డిగ్రీల ఈ సర్కిల్ ఈడ యా ఉండే 0 or 360 degree. ఓకేనా ఈ హారిజాంటల్ లైన్ 180 ఈడ 90 ఈడ 270 ఉండుకా ఎస్ సార్ నో ఓకే నౌ లిజన్ చేసుకోండి ఈ హారిజాంటల్ లైన్ లా యాడత్తా 0 ఉండు ఇట్ ఇస్ అ హారిజాంటల్ లైన్ దనమ్మా 0 degree value 0 unta. Other than 0, what other values are there in my horizontal line? Let us consider the horizontal values can be the values of sin theta. So other than 0, what other degrees are there? 180 degree values also 0. And then 360 degree values also can be considered as 0 only. Okay, na? You got my point, Ladama? Sure. Next, what about the 270 degree? 270 where it is given, see here. So in the diagram, చూడండి ఇప్పుడు 270 అని చెప్పి ఏడా ఉంది అని చెప్పి చూడండి సో ఇక్కడ 90 డిగ్రీ వాల్యూ మనకి ఏమని చెప్పి తెలుసు ఆ 90 డిగ్రీతోని వాల్యూ వచ్చి 1 ఎస్ వాట్ అబౌట్ ద 270 డిగ్రీ వాల్యూ ఇట్ ఈస్ అ వర్టికల్ లైన్ దానా అటంట డౌన్వర్డ్ డైరెక్షన్ ఆఫ్ ద వర్టికల్ లైన్ కెన్ బి కంటైన్ విత్ ద పాజిటివ్ సైన్ ఆర్ నెగటివ్ సైన్ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ ద నెగటివ్ సైన్ దట్ ఈస్ వై ఐఎమ్ రైటింగ్ యాస్ -1 ఓకేనా స్టూడెంట్స్ యు గాట్ మై పాయింట్ లేదమ్మా ఓకే సో as I told you already cos theta is nothing but it is a reverse order of sin theta. So now let us consider this value, the last compartment of this value. Can you write the values in the descending order, ma? Can you? Can you or shall I? Yeah, already I have mentioned as 0. Next, what I'm supposed to write it here, ma? It is -1. And then I'm asking you to write it in the reverse order. The arrow mark indication means as what, na? I'm asking you to list out the values in the reverse order. Next is 0 and then 1. Okay, now students, you got my point, ka? Okay. Next, last but not least, చెప్పి చెప్తా యా టీటా ఉంది టాన్ టీటా ఉంది ఆ వాల్యూని ఎటా రాస్తామా ఎవరైనా చెప్తారా చెప్పండా టాన్ టీటా ఇస్ నథింగ్ బట్ సైన్ బై కాస్కా అటంతా 0/-1 -1/0 0/1 ఓకేనా ఇప్పుడు మీరే చెప్పండి అమ్మే ఇప్పుడు నా ఈ 0/1కు ఒక ది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పా నా మ్యాథ్స్ టీచర్ ఒకే ఒక క్వశ్చన్ దా నా దగ్గర అడిగిండరి అటంతా ఆ క్వశ్చన్ కి నన్ను ఇచ్చి ఆన్సర్ చేయ ముడిచలేదు సో వాట్ మార్క్ కెన్ బి అలాటెడ్ మై మ్యాథ్స్ టీచర్ ఆస్క్డ్ ఓన్లీ వన్ క్వశ్చన్ అలోన్ టు మీ బట్ ఐ వాజ్ unable to answer for her particular question so what mark can be allotted only 0 mark so ఈడ దీంతోని ఆన్సర్ ఏమి 0 అటంట 0/1 కి ఆన్సర్ 0 వేడ ఏడ ఉంది యా ఈడ చూడండి 0/-1 ఇది స్టాండర్డ్ ఫార్ములా రాతాలో 0 దా చెప్పి చెప్తామే నెక్స్ట్ ఈడను 0/1 అని చెప్పి ఉంది సో ఇది ఈడన ఆన్సర్ 0 ఓకే సూపర్ కంప్లీటెడ్ నెక్స్ట్ ఉల్టా ఉల్టా అంతా ఏమి అటంట 1/0 అటన్ దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి చెప్తాను నేను ఇప్పుడు వరకు నా వచ్చి క్లాస్ కు ఎట్ట చెప్పది ఇదిదా నాతోని 11th స్టాండర్డ్ తోని ఫస్ట్ ఇయర్ ఆ 10th స్టాండర్డ్ తోని ఫస్ట్ ఇయర్ சரியா still now I didn't appear for my board exam but I got centum in marks will I able to define a case like this ma ఎవరైనా చెప్తారా 100/0 అటంట still now I didn't appear for my max exam that is for my board exam but I got centum in max now will I able to define a case like this nta yes or no no not possible so 1/0 atanta this is not defined short form nd idano idike answer emi not defined we cannot define a case like that okay na students next ida denominator కి denominator cancel చేస్తా ida 1/√3 ఇది అన్ని వాల్యూను అట్టనే ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అవ్వండి దీంతో వాల్యూ 1 ఈడను డినామినేటర్ క్యాన్సిల్ చేస్తా దీనితో ఆన్సర్ ఏమింట √3 సో వాట్ ఇస్ మై టాన్ థీటా వాల్యూస్ మా ఎవరైనా చెప్తారా వాట్ ఇస్ మై టాన్ థీటా వాల్యూస్ ఇలా రాస్తాను సో tan of 0 degree tan of 30 degree 45 60
90, 180, 270 and 360 value is there. Yes. At last we have learnt it everything in a easiest way. స్టూడెంట్స్ మీకు ఈ తోని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వచ్చి మీరు తోని కాలేజ్ లా మీరు ప్రొఫెసర్ గా డీటెయిల్ గా ద ఒరిజినల్ వే ఆఫ్ లెర్నింగ్ మెథడాలజీలా చెప్పిస్తాను అంత ఈడ నా మీరు షార్ట్ కట్ దా చెప్పించారు దేనికి చెప్పితా ఈజీ వే టు రిమెంబర్ ద షార్ట్ కట్ ఓకేనా స్టూడెంట్స్ ఇప్పుడు డిగ్రీలో ఉండదునే ఎట్ట రేడియంగా కన్వర్ట్ చేయ முடிஞ்சு ఎవరైనా చెప్తారా ఈ డిగ్రీలో ఉండే వాల్యూస్ నే ఎట్ట రేడియంగా కన్వర్ట్ చేయ முடிஞ்சு మీరు ట్రై చేస్తారా ఎవరైనా ఎస్ క్యాన్ యూ ఆర్ షాల్ ఐ ఎనీ ఐడియా ఇప్పుడు దీనికి నేను ఒక స్టిమ్యులేషన్ చెప్పిస్తాను ఉండండి అమ్మే యా ఇది చూడండా ഞാൻ ఇచ్చిండారు sin theta tan theta ఉండే ఆ రేషియో ఇప్పుడు చూడండి అమ్మాయి let us consider a point P on a first quadrant how it can be written for example let us consider the angle at 53 degree it can be anything so just opposite to theta is called opposite side just opposite to 90 degree is called hypotenuse the base line of angle and theta is called adjacent side yes sir no ma சரி sin theta ಅಂತ ఏం మీన్స్ చెప్పిసరిందమ్మ it is a ratio of length between the opposite side by hypotenuse. And then cos theta anta adjacent side by hypotenuse. Next tan theta anta opposite by adjacent చెప్పి చెప్పిండమ్మ అటంతా 4/3 సరే ఈ వాల్యూస్ ఇప్పుడు ఈ సెకండ్ క్వాడ్రంట్ లో ఉండుతా ఎట ఉండు ఎవరైనా చెప్తారా ఈ వాల్యూస్ ఇప్పుడు సెకండ్ క్వాడ్రంట్ లో ఉండుతా ఎట ఉండని చెప్పి ఇది చేయండా ఇప్పుడు చూడండి అమ్మాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూస్ ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ లో ఉన్నప్పుడు 3,4 అని చెప్పి రాతుమి ఇప్పుడు సెకండ్ క్వాడ్రంట్ లో ఉన్నప్పుడు ఆ 3,4 ని ఎట్ట చెప్పి రాతుమే -3,4 అని చెప్పి రాతుమ దేనికి మా అటంతా ఈడ ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూ నెగటివ్ గా ఉండక దానిచ్చిదా సో ఆ -3,4 అంతా ఎట్ట చెప్పి రాతుమే ఎవరైనా చెప్తారా యాంగిల్ ఇన్ స్ట్రైట్ లైనర్స్ 180 డిగ్రీ అటంతా ఈడ కాంప్లిమెంటరీ యాంగిల్స్ సప్లిమెంటరీ యూజ్ చేసిండరా ఎవరైనా చెప్ప ముడిజినా ఇప్పుడు ఈ 180 మైనస్ టీటా ఇచ్చిందరకా సో అది జస్ట్ లైక్ అని చెప్పి మీరు ఇగ్నోర్ చేయండి ఈడ మీరుతోని వాల్యూస్ ఉందా నాకు కన్సిడర్ చేసి చెప్పిండ సైన్ టీటా కాస్ టీటా టాన్ టీటా అంతా ఎట్ట ఉండుని చెప్పి ఓకేనా స్టూడెంట్స్ ఇప్పుడు ఇదే వాల్యూ థర్డ్ క్వాడ్రంట్ లో ఉండుతా ఎట్ట ఉండు ఈడ చూడండి అమ్మే ఈ వాల్యూ ఇప్పుడు థర్డ్ క్వాడ్రంట్ లో ఉండుతా ఎట్ట ఉండు ఈడ చూడండా సో 180 మైనస్ ఇంత సెకండ్ క్వాడ్రంట్ 180 ప్లస్ అని చెప్పి చెప్తా ఇది థర్డ్ క్వాడ్రంట్ లో ఉంది ఓకేనా సో ఈడ చూడండి అమ్మాయి -3 -4 ఎట్టమ్మా -3 అండ్ -4 వచ్చింది బికాస్ ద పర్టికులర్ పాయింట్ లైజ్ ఇన్ ద థర్డ్ క్వాడ్రంట్ సో థర్డ్ క్వాడ్రంట్ ఏమి అర్థం ఎక్స్ కోఆర్డినేట్ as well as that y coordinate contains only the negative sign నెక్స్ట్ ఇప్పుడు ఈ పర్టికులర్ వాల్యూ ఈ పర్టికులర్ పాయింట్ ఇప్పుడు ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉండితే ఎట్ట ఉండు ఎవరైనా చెప్ప ముడిజినా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ యా ఈడ చూడండి అమ్మాయి 3,-4 అటంతా ఏమా అమ్మాయి ఎక్స్ కోఆర్డినేటర్స్ పాజిటివ్ అండ్ వై కోఆర్డినేటర్స్ నెగటివ్ అని చెప్పి ఉండు ఓకేనా స్టూడెంట్స్ సో ఇది వచ్చి బేసిక్ లెవెల్ దా సరియా సో దీంతో డీటెయిల్ గా మన నెక్స్ట్ క్లాస్ లో చూస్తాం ఏడ ప్లస్ వచ్చింది ఏడ మైనస్ వచ్చింది అని చెప్పి ఓకేనా ఇప్పుడు మనం రేడియన్ చెప్పి ఇంకా దానికి ఒక ఎగ్జాంపుల్ చూసి ఇస్తామా ఎస్ ఈడ చూడండి అమ్మాయి ఇప్పుడు పై అని చెప్పి ఇంకా అటంతా ఏమా ఇప్పుడు పై అని చెప్పంకా ఈడ డేటా వచ్చి దేంట్లో ఇచ్చిండారు ఈడ చూడండి అమ్మాయి ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ గా ఫర్ ద యాంగిల్ పై రేడియన్ వాట్ ఇస్ దట్ అటంతా ఏంటా వాల్యూస్ వచ్చి పై రేడియన్ లో ఇచ్చిండారు మనని డిగ్రీతోని మెషర్మెంట్ ఏమని చెప్పి అడిగిండారు సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎటమా ఉండు ఎవరైనా చెప్తారా పై రేడియన్ ఇస్ నథింగ్ బట్ shall we say it as it is 180 degree yes yes our answer is correct అని చెప్పిండారు సో ఇక్కడ చూస్తామా కోహే ఒకసం మటు చూస్తాం ఇప్పుడు చూడండి అమ్మాయి 5/6 ఇంత ఎటా ఉండే మీరు ట్రై చేశారా ఎటా నోట్ చేసుకోండి మీరే కూడా ట్రై చేయండి అమ్మా ఈ వాల్యూకి ఆన్సర్ ఎటా ఉండని చెప్పి ఓకేనా స్టూడెంట్స్ సో ఇది ఒక 1 మార్క్ వచ్చిండే ఇప్పుడు హోంవర్క్ ఇచ్చిండే జస్ట్ మీరు ట్రై చేసేసారంట అచ్చి క్లాస్ లో ఏంటంటే trigonometry functions తోని రిమైనింగ్ continuation path will be there in the next class ఓకేనా స్టూడెంట్స్
క్లాస్ ని మైండప్ చేసుకుంటామా? ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంది ఇంత మీరు అడగండి. స్టూడెంట్స్ క్లాస్ ல இடையில మీరు కొంచెం ఇంటరాక్ట్ చేయండి. మీకు డౌట్ ఉండుతాலும் సరే డౌట్ లేకపోతాலும் సరే ఏதாவது ఒక ఇంటరాక్షన్ చెప్పండి. ఓకేనా స్టూడెంట్స్? అప్పుడుதான் నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండు. ఓకేనా? Shall we wind the class? Yes. Okay, students. Thank you. Thank you to all.